మొత్తం ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు మార్కెటింగ్ శాఖ, వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ మనం 662 సెంటర్లను మనము స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాము. దాంట్లో అంటే ప్యాక్ సొసైటీకి 480 దాకా ఉన్నాయి. తర్వాత కొన్ని ఐకేపీ వాళ్ళకు ఉన్నాయి, కొన్ని ఏమో ఐడిసిఎంఎస్ వాళ్ళకు ఉన్నాయి, కొన్ని మిస్మో వాళ్ళకు ఉన్నాయి. అన్నీ కలిసి ఇప్పుడు ఏంటంటే ఇది ఒక చరిత్ర. ఇంతకుముందు మనము 500 ఎప్పుడు దాటలే. మొన్న వర్షాకాలంలో మనం 600 పైన పెట్టుకున్నాం. ఇప్పుడు అంతే స్థాయిలో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కోసిన పంట మాయిశ్చర్ రాగానే వెంటనే కొని మరి లోడింగ్ చేసి మరి అక్కడ అన్లోడింగ్ కూడా చేసి మరి వెంటనే ట్రక్ సీట్ కూడా ఇచ్చేసి మరి మొత్తం గింజ కొని మొన్న జరిగినట్టు వారం 10 రోజుల్లోనే మళ్ళీ రైతుల అకౌంట్లో పైసలు వచ్చేటట్టు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. దీంట్లో దొడ్డువన్ బడ్లకు సపరేట్గా కౌంటర్స్ పెట్టాం, 167 కౌంటర్స్. తర్వాత సన్న బడ్లకు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అయ్యా 68 అయితే 6 ఏళ్ళు అయింది. మరి మీ మోడీ గారు వచ్చి 11 ఏళ్ళు అయింది. మరి మా తెలంగాణకి ఏం చేశారంటే 8 మంది ఎంపీలు ఉండి 8 మంది ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు చేస్తున్నారు 2 కార్యక్రమాలు. ఒకటి తెలంగాణకు ఫండ్ రాకుండా అడ్డుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఫండ్ని అడ్డుకుంటున్నారు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇంకోటి రెండోది ఏం చేస్తున్నారు, మన గుజరాత్లో గులాంగిరి చేస్తూ ఉన్నారు. అరే తెలంగాణ ప్రజలు మేము గెలిపించుకొని ఢిల్లీకి పంపిస్తే మీరు పోయాడు గుజరాత్లో కాలు కూడా కూర్చుంటే ఎట్లా? ఇవాళ దేశాన్ని మొత్తం లూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే చెప్పండి, ఏదైనా నువ్వు రైతులకు సంబంధించిన ఏదైనా పాజిటివ్ పాలసీస్ వస్తే చెప్పండి. ఈ 10 ఏళ్ళలో మీ గవర్నమెంట్లో 11 ఏళ్ళలో మరి ఎక్కడైనా రైతుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా? బీజేపీ దాంట్లో ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చినా? రైతులు నష్టపరిచినటువంటి వాళ్ళకి ఏమాత్రము ఒక ఏమంటారు మోరల్ రైట్ లేదు కాంగ్రెస్ పార్టీని ఆలోచించి. కాంగ్రెస్ పార్టీ 100% రైతుల పక్షాన పనిచేసినటువంటి పార్టీ. ఇవాళ కరెంటు విద్యుత్ రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 2004 నుండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి ఫస్ట్ సంతకం రైతులకు అప్పటి నుండి వీళ్ళు అందరం ఇస్తూ ఉన్నాం. ఇవాళ రైతులకు డోర్ స్టెప్ పోయి మనం కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళకు మొత్తం కూడా డైరెక్ట్ అకౌంట్లకు డబ్బులు వేసే విధానం ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినాము. సో ఇవాళ ఏది ఉన్నా అంతా కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ఇవాళ రైతులకు బోనస్ అదొక చరిత్ర. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి బీజేపీ గవర్నమెంట్లో ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చారా? మేము ఇస్తున్నాము. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇస్తున్నాము, కర్ణాటకలో ఇస్తున్నాము. అట్లా వీళ్ళు రైతులకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. ఇలా నల్ల చట్టాలు తెచ్చి 6,000 మంది పానాలు తిన్నది బీజేపీ పార్టీ. బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేశారో చెప్పమని అంటే నష్టపరిహారం వస్తే మేము కేసీఆర్ అక్కడ ఖమ్మంలో విజిట్ చేసి మేము రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇచ్చినా? మేము ఇచ్చినాం ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నది రైతుల పక్షపాతి. రైతులకు ఏ మాత్రం ఇబ్బంది కాకుండా ఎంత ఖర్చు అయినా రైతులను ఆదుకుంటాం. రైతులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎవరైతే పంట నష్టమైన రైతులు పాపం వాళ్ళ బాధను మేము అర్థం చేసుకుంటాం, తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటాం. మీరేం టెన్షన్ పడకుండా మేము రేపే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి ఒక డిసిషన్ తీసుకొని మీకు తప్పకుండా అంతలోపటి అన్ని అంచనాలు కూడా వస్తాయి. ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి మనం ఆదుకుంటామని చెప్తూ మరి పంట కూడా ఇవాళ తెల్లారి తలిసిన ధాన్యమైనా ఇంకా లేకుండా మొలకెత్తిన ధాన్యమైనా రంగు మారిన ధాన్యమైనా ఖచ్చితంగా 100% ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది. సన్న బియ్యంకి మళ్ళీ 500 రూపాయల బోనస్ కూడా ఇస్తాము. సో దీంట్లో రైతులు ఏమాత్రం ఆలోచన వేరే విధంగా ఆలోచించుకునే అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మొత్తం 192 కోర్ వెరైటీకి ఉంది, అంటే దొడ్డు వడ్లకు. 472 ఏమో ఫైన్ ప్యాడీకి ఉంది. మొత్తం కలిసి 666 సెంటర్లను. దీంట్లో 481 ప్యాక్ సొసైటీస్కు, తర్వాత ఐకేపీ వాళ్ళకు 107, తర్వాత డిసిఎంఎస్ వాళ్ళకి 68, మెప్మా వాళ్ళకు 8. మెప్మా ఎందుకంటే మనము ఈ మన కాన్సెన్స్లో సరౌండింగ్ కూడా కొన్ని విలేజ్లు ఉన్నాయి, అగ్రికల్చర్ విలేజ్ ఉన్నాయి. ఇప్పుడు కాలూరు ఖానాపూర్ లాంటి బోర్గాం లాంటివి ఉన్నాయి కాబట్టి దాన్ని పెట్టిండు. సరే ఏదున్నా ఇప్పుడు మొత్తం కాన్స్టిట్యూన్సీ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే మన జిల్లాలో హైయెస్ట్ లాస్ట్ టైం ప్రొక్యూర్మెంట్ కూడా రాష్ట్రంలో మన జిల్లాలో హైయెస్ట్ ఉండే. ఈ తెలంగాణ మొత్తం కూడా ఇది ఒక చరిత్ర ఉంది. అది ఒక 1,55,00,000 మెట్రిక్ టన్నుల మనం పంట ఒక్కొక్క కాలంలోని వరి పంట పండడం అనేది భారతదేశ చరిత్రలోనే తెలంగాణ చరిత్రలో ఫస్ట్. ఇప్పుడు కూడా ఏమైందంటే ఇప్పుడు గతంలో ఇంతకుముందు వేసంగిలో చూసినప్పుడు 38 లక్షల ఎకరాలు మాత్రమే వరి పంట ఉండింది. ఇప్పుడు మనము మరి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, మరి అదేవిధంగా ఎరువులు నాణ్యమైనవి ఇవ్వడం వల్ల, మరి విత్తనాలు కూడా నాణ్యమైన ఇచ్చి మరి మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల ఇలా మరి సన్నవడ్లకు కూడా మనం 500 బోనస్ ఇచ్చినాం. కాబట్టి మనం 1,200 కోట్లు పెట్టి
రైతులు ఇవాళ ఉత్సాహంగా వరి పండిస్తూ ఉన్నారు. ఇవాళ 38 లక్షల నుండి 55 లక్షలకు జరిగింది. ఈ రెండో పంట కూడా 55 లక్షల విస్తీర్ణం రావడం వల్ల అత్యధిక దిగుబడి రాబోతూ ఉన్నది. అది కూడా మరి ఇంకా అక్కడక్కడ కొంచెము పొలాలు ఎండిపోతున్నట్టు కూడా సమాచారం ఉంది. రాళ్ల వానతో కూడినటువంటి గాలి దుమానం ఇదంతా జరగడం వల్ల మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఇప్పుడు చీవన్పల్లి గ్రామంలో, తర్వాత మైలారము, చిన్నపాలకోటు, కుండూరు, శ్రీకొండ మండలం, అదే దర్పల్లి మండలంలో ఉన్నాజ్పేట, వాడి, మరి సీతాయిపేట, అదేవిధంగా మద్దులతాండ, ఈ 4 గ్రామాలలో మొత్తం కలిసి దగ్గర ఇప్పుడు కొంచెం బోధనలో కూడా కొన్ని ఏరియాలో సాలూర గ్రామంలో కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అయితే ఈ పంటలను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. పంటలను పరిశీలించాము. అక్కడ కొండూరు కూడా వెళ్తూ ఉన్నాం. వాడి ఉన్నాజ్పేటలో పరిశీలించినాం. తర్వాత ఇప్పుడు చీవన్పల్లికి రావడం జరిగింది. ఇక్కడ చీవన్పల్లిలో అంటే ఒక గ్రామంలోనే దగ్గర 62 ఎకరాలు ఇప్పుడైతే ప్రాథమిక అంచనా ప్రకారం మనకు డ్యామేజ్ అయింది. చీవన్పల్లి గ్రామంలో మొత్తం కలిసి 803 అంటే 33% కంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. తక్కువ డ్యామేజ్ అయింది ఇంకో కేటగిరీ. 33% కంటే తక్కువ డ్యామేజ్ అయినది మొత్తం కలిసి 150 ఎకరాలు ఉంది. 33% కంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అది అబోవ్ 50% అంటే అది టోటల్గా లాస్ అయినట్టే. అది 880 ఎకరాల దాకా ఉంది. 900 మంది రైతులు ఎఫెక్ట్ అయినారు. వాళ్ళను ఇక్కడ రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పంటలను పరిశీలించి, ఎందుకంటే పాపం 6 కాలం కష్టపడి 4 నెలల నుండి దున్ని అన్నీ కూడా మరి పంట పండించి ఫర్టిలైజర్ వేసి అన్నీ వేసి వాళ్ళ చేతికి వచ్చిన పంట, అమ్ముకోవడానికి వచ్చినటువంటి పంట వర్షాలతో నష్టపోవడం అన్నది రైతులకు చాలా తీవ్రని నష్టం. వాళ్ళను పరామర్శించి మరి వాళ్ళ పంటలను పరిశీలించి వాళ్ళకు భరోసా ఇద్దామనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. నేను నిన్ననే అగ్రికల్చర్ మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్కి వెళ్తా ఉన్నాను. మరి రైతులతో నేను మాట్లాడుతానంటే ఆయన చెప్పారు, తప్పకుండా నువ్వు భరోసా ఇచ్చిరా, తప్పకుండా వాళ్ళు ఆదుకుందామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు నిన్న చెన్నైకి వెళ్ళడం వల్ల మేము కలవలేకపోయినాం. రేపు కలుస్తాం మళ్ళీ. సో మొత్తం ఎక్కడ రైతులకు ఏం డ్యామేజ్ అయినా కానీ ఇదంతా కూడా ఒక సర్వే రిపోర్ట్ తెచ్చుకొని మేము మొన్ననే రాత్రే కలెక్టర్ గారితో మాట్లాడి, జేడీ గారితో మాట్లాడి, మరి డిపార్ట్మెంట్ గారు కూడా పాపం వాళ్ళు నిన్ననే దినమంతా తిరిగి ఇంకా చేస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి. సో పంట ప్రాథమిక అంచనాలు వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం పోయిన ఏళ్ల కాలంలో మనకు పంట నష్టం జరిగితే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా 10,000 కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వమని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాం. తప్పకుండా రైతులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.